వన్ పీస్ చాప్టర్ 1134 అయితే వచ్చేసింది. అండ్ దిస్ చాప్టర్ ఈస్ ఫైర్ గైస్. అసలు స్టార్టింగ్‌లో ఈ ఎల్బో ఫైర్ చూసి నేనేదో పెద్ద మిస్టీరియస్ ఆర్క్ అని అనుకున్నా. బట్ గైస్ ఇట్ ఈస్ డేంజరస్ ఆర్క్. మనకి లిటరల్లీ ఒక శాంక్స్ లాగా ఉండే వ్యక్తిని చూపించారు. తను చూడ్డానికి సేమ్ మన శాంక్స్ లాగానే ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ శాంక్. పైగా ఈ చాప్టర్ లో మనకి తెలిసిద్ది మన రియల్ వేగా పంక్ మళ్ళీ కంబ్యాక్ చేయబోతున్నాడు. ఎస్ బ్రో, చనిపోయిన మన వేగా పంక్ మళ్ళీ రాబోతున్నాడు. ఇంకా అలాగే మన కుమా కూడా తన కంబ్యాక్ ని చేయబోతున్నాడు. అసలు ఈ మొత్తం చాప్టర్ చాలా అమేజింగ్ గా ఉండబోతుంది. సో ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన లూఫీ నుంచి. ఇక్కడ మన లూఫీ తన యాకుజా స్టైల్లో సోల్ కి తన గ్రాటిట్యూడ్ ని చూపిస్తున్నాడు. అంటే మన సోల్ చిన్నప్పుడు రాబిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకనే ఇక్కడ తను ఒక రెస్పాన్సిబుల్ కెప్టెన్ లా తనకి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇది చూసి మన స్టార్ట్స్ అందరూ షాక్ అయిపోతారు. వాళ్ళు అనుకుంటారు ఏంట్రా బాబు వీడు మన లూఫీనా, ఇది మొత్తం వీడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడే మన రాబిన్ చెప్పిద్ది సోల్ హీ ఈజ్ అవర్ లూఫీ. నిజానికి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నాకు ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని. వీళ్ళు నన్ను ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకుంటూనే వచ్చారని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని కిందున్న మన స్టార్ట్స్ అందరూ ఆనందంతో ఏడవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ చెప్తారు నిన్ను ఎప్పుడు మేము అందరం ప్రొటెక్ట్ చేస్తాం రాబిన్ అని చెప్పి వాళ్ళందరూ ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇంకప్పుడు ఇది మొత్తం చూసి మన సోల్ చెప్తాడు నాకు చాలా ఆనందంగా ఉంది, నేను కోరుకున్న రాబిన్ కి ఒక మంచి ఫ్రెండ్స్ దొరకాలని. సో ఫైనల్లీ అది జరిగిపోయింది. పైగా మన లూఫీ కూడా ఇప్పుడు ఒక ఎంపరర్. నేను కూడా మెరిన్స్ లో ఉన్నాను కాబట్టి ఒక ఎంపరర్ కి ఉండే బాధ్యతలు ఏంటిదో నాకు తెలుసు. సో లూఫీ నువ్వు ఎప్పుడు రాబిన్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండు, మీరందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన వేగపంక్ లిలిత్ ఎగురుకుంటూ సోల్ దగ్గరికి వచ్చి చెప్పిద్ది హే సోల్, చాలా రోజులైంది నేను చూసి, ఇంతకీ ఎలా ఉన్నావు అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన సోల్ తిని ఎవరో గుర్తుపట్టాడు అన్నమాట. తను చెప్తాడు అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎలా ఎగురుతున్నావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన లిలిత్ చెప్పిద్ది నేను వేగపంక్ ని మర్చిపోయావా అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి జింబేని చూపిస్తారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. మన జింబే కొన్ని బాక్సెస్ ని బయటికి తెచ్చి మన లిలిత్ కి ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన వేగపంక్ ఎగడ్ లో ఉన్నప్పుడు స్ట్రా హెడ్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట. అంటే మీరు ఎగడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఐటమ్స్ ని తీసుకెళ్ళమని కొన్ని ఐటమ్స్ మన జింబే వాళ్ళకి ఇచ్చిండు. కానీ ఇందులో ఏమున్నాయో మనోళ్ళకి తెలియదు. సో ఇందులో ఏమున్నాయని చెప్పి మన జింబే లిలిత్ ని అడుగుతాడు. ఇంకా మన లిలిత్ చెప్పిద్ది ఇందులో ఏమున్నాయా, ఇందులో నేనే కదా ఉంది అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన లూఫీ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు ఏంటి ఇంకో వేగపంక అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది ఇందులో రియల్ వేగపంక్ ఉన్నాడు. ఈ మాట వినిన తర్వాత ఈ డబ్బాలో ఉంది కూడా ఒక శాటిలైట్ అని మీరు అనుకుంటారేమో, కానీ కాదు గైస్, హీ ఈస్ ద రియల్ డీల్. పైగా 20 years ఎంకాల మన ఎల్బఫ్ కి వచ్చింది కూడా ఈ వేగపంకే. అంటే ఈ బాక్స్ లో ఉన్నాడు కదా ఒక వేగపంక్, తనే 20 years ఎంకాల ఎల్బఫ్ కి విజిట్ చేసింది అనమాట. కానీ గైస్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ వేగపంక్ యొక్క బాడీ ఆన్ లో లేదన్నమాట. అంటే ఇది ఆఫ్ లో ఉంది. దాన్ని ఆన్ చేయాలంటే వీళ్ళకి ఒక ల్యాబ్ కావాలి. కానీ ఎల్బఫ్ లో ల్యాబ్ లేదు. అందుకని నేను ఒక ల్యాబ్ ని క్రియేట్ చేస్తానని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే మన బానీ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పిద్ది అయితే లిలిత్ నువ్వు నా పాపాన్ని కూడా బాగా చేయగలవా అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన లిలిత్ చెప్పిద్ది యా బానీ ఇట్ ఈస్ అవర్ ప్లాన్ అని చెప్పి తను అనిద్ది. సో దీంతో మనకు ఒక విషయం అయితే క్లారిటీ అయిపోయింది. ఫ్యూచర్ లో మన స్ట్రా హెడ్స్ తో పాటు మన బానీ ఇంకా లిలిత్ అయితే ట్రావెల్ చేయరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎల్బఫ్ లోనే ఒక ల్యాబ్ ని క్రియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ సెకండ్ థింగ్ మన వేగపంక్ యొక్క కంబ్యాక్ గురించి మీ అందరికి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. అదేంటి బ్రో తను చనిపోయాడు కదా మళ్ళీ ఎలా వస్తాడని చెప్పి మీరు అనుకోవచ్చు. సో మీ అందరికి ఇంకోసారి నేను క్లారిఫై చేసి చెప్తున్నా, ఆ పంక్ రికార్డ్స్ అండ్ శాటిలైట్స్ ఉన్నంత కాలం మన వేగపంక్ చనిపోడు అనమాట. అంటే తన్ని చంపడం ఇంపాసిబుల్. ఎందుకంటే మన వేగపంక్ తన బ్రెయిన్ ని సెవెరల్ పార్ట్స్ గా డివైడ్ చేసి శాటిలైట్స్ కి ఇచ్చిండు. సో ఒక్క శాటిలైట్ అయినా బ్రతుకున్నంత కాలం మన వేగపంక్ బ్రతికే ఉంటాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోల్ చెప్తాడు అదేంటి వేగపంక్ 20 years బ్యాక్ నువ్వు నాతో కలిసినప్పుడు నువ్వు అబ్బాయి కదా, అలాంటిది ఇప్పుడు ఒక ఫీమేల్ లా ఎలా మారిపోయావు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన లిలిత్ చెప్పేది ఇది చాలా పెద్ద స్టోరీ, నీకు ఇంకెప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అని చెప్పి తను అనిద్ది. కానీ అప్పుడే సోల్ యొక్క అసిస్టెంట్ ఎంట్రీ ఇచ్చిద్ది. తిన పేరు అంజీ. సో తిను సోల్ తో పాటే లైబ్రరీలో పనిచేసిద్ది. ఇంకా దీని నెక్స్ట్ ప్యాన్ లోనే మీరు చూసుకోవచ్చు మన సోల్ ని కొంతమంది పిల్లలు దూరం నుంచి తొంగి చూస్తున్నారు అనమాట. అంటే మన సోల్ వాళ్ళందరికీ ముందే చెప్పుంచాడు కొంతమంది గెస్ట్లు ఇక్కడ వస్తున్నారు, సో ఇక్కడ ఆడుకోమాకండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పాడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన స్ట్రా హెడ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఒక స్కూల్ సరౌండింగ్స్ లో ఉన్నారు అనమాట. అంటే ఆ పిల్లలు ఇక్కడికే స్కూల్ కి వెళ్తారు. ఆ మాట విని మన స్ట్రా హెడ్స్ కూడా చెప్తారు అయితే మేము చూస్తాం మీ పిల్లల యొక్క స్కూల్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట వినిన తర్వాత మన సోల్ చెప్తాడు సరే అయితే వీళ్ళందరికీ
పిల్లలందరికీ ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళని చెప్పి మన సోల్ తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఇక్కడే మన స్ట్రా హెడ్స్ 2 టీమ్స్ లో డివైడ్ అయిపోతారు. ఇక్కడ మన ఫస్ట్ టీమ్ రాబిన్ ది. ఇక్కడ మన సోల్, రాబిన్, లిలిత్, బానీ, చాపర్ వీళ్ళందరూ లైబ్రరీ చూడడానికి వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ స్కూల్ ని చూడడానికి వెళ్తారు. ఇక్కడ ఈ స్కూల్ పేరు కూడా చాలా వియర్డ్ గా ఉండిద్ది. దిస్ ఈస్ వాల్లెక్స్ ఫోక్ స్కూల్. దీన్ని కింగ్ హరల్ యొక్క రిక్వెస్ట్ మీద 20 years ఎగో మన సోల్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అన్నమాట. ఇందులో జైంట్స్ కి మొత్తం ఎడ్యుకేషన్ అనేది జరిగిద్ది. అండ్ బ్యాక్ టు చాప్టర్, మన స్ట్రా హెడ్స్ ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న జైంట్స్ పిల్లలందరూ మన స్ట్రా హెడ్స్ సంకల పడతారు. ఇంకా వాళ్ళు చెప్తారు, ఏ పొట్టి మనుషులు వచ్చారు అని చెప్పి స్ట్రా హెడ్స్ సంకల పడతారు. అది చూసి మన జోరో ఏం చెప్తాడు తెలుసా, షుడ్ ఐ కట్ దెమ్, నేను వాళ్ళని కోసేనా అని చెప్పి తను అంటాడు. కానీ మన ఊసప్ చెప్తాడు అనమాట, యూ ఈడియట్, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, అలాంటి పనులేం చేయమాక అని చెప్పి తను అంటాడు. ఇంకా మన స్ట్రా హెడ్స్ ఇలాగే పరిగెడుతూ మన లూఫీ వాళ్ళు ఒక 2 పెద్ద మౌంటైన్స్ ని చూసారు అనమాట. ఇంకా వెంటనే వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆ మౌంటైన్స్ ని ఎక్కేస్తారు. కానీ ఎక్కిన తర్వాత పిల్లలు ఏం చెప్తారు తెలుసా, మీరందరూ ఎందుకు రిప్లై మీద ఎక్కారు, అలా ఎక్కకూడదు, తొందరగా కింద దిగిపోండి, లేకపోతే మీ అందరికి ఒక పెద్ద పనిష్మెంట్ దక్కిద్దని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకప్పుడే మనకు ఒక పెద్ద ప్యాన్ లో చూపిస్తారు ఆ రిప్లైని. అండ్ షీ ఈస్ ద బయాలజీ టీచర్ అన్నమాట. పిల్లలందరికీ బయాలజీ సబ్జెక్ట్ నేర్పించింది. సో తిన మీదే మనోళ్ళు మౌంటైన్ అని చెప్పి ఎక్కేశారు. బట్ గైస్, ఇక్కడ జోక్స్ పక్కన పెట్టి సీరియస్ గా మాట్లాడుకుంటే, ఈ ఎల్బఫ్ లో పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి వారియర్ ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదు అన్నమాట. జస్ట్ వీళ్ళకి ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. లిటరల్లీ వీళ్ళ బయాలజీ టీచరే చెప్తున్నారు, ఫైటింగ్ కన్నా ట్రేడింగ్ ఇస్ ద బెస్ట్, వార్ చేయడం కన్నా ప్రపంచంతో ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ పీవియస్ కింగ్ హెరల్ అని చెప్పి తను అనిద్ది. పైగా పక్క నుంచి కంటిన్యూ చేస్తూ మన నెజ్జి కూడా చెప్పిద్ది, నిజానికి ఆ కింగ్ చాలా మంచోడు, కానీ ఆయన కొడుకే ఆయన్ని చంపేశాడు, అందుకనే లోకిని యాజ్ ఏ కింగ్ గా మేము యాక్సెప్ట్ చేయలేదని చెప్పి తను అనిద్ది. ఒక రకంగా అందుకే అన్నమాట ఇప్పుడు ఎల్బఫ్ కి ఒఫిషియల్ గా ఒక కింగే లేడు, కింగ్ లేకుండా ఈ రాజ్యం నడుస్తుంది. ఇంక బయాలజీ టీచర్ కూడా చెప్పిద్ది, సరే మీ అందరికి లెసన్స్ అయిపోయాయి, వెళ్ళిపోండి పిల్లలు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసిద్ది. ఇంకప్పుడే ఆ బయాలజీ టీచర్ మన లూఫీని అడిగిద్ది, ఇంతకి లూఫీ నీ దగ్గర ఏదో వైట్ కలర్ ఫామ్ ఉందంట కదా, నాకు చూపించచ్చు కదా, ఐఆమ్ వెరీ క్యూరియస్, ఎందుకంటే ఎల్బఫ్ లో కూడా ఒక వైట్ కలర్ ఫామ్ ని యూజ్ చేసే వారియర్ పాస్ట్ లో ఉన్నాడని చెప్పి నేను విన్నాను, సో నీ ఫామ్ ని చూపిస్తావా అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ చెప్తాడు, ఓ నువ్వు నా ఫ్రీడమ్ ఫామ్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి సోల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు, మన వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. మన రాబిన్ చేతిలో కూడా ఒక చిన్న బుక్ ఉండిద్ది, కానీ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ బుక్ చాలా పెద్దగా మారిపోయింది. అది చూసి మన రాబిన్ వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు. కానీ మన సోల్ చెప్తాడు, ఇదే ఈ లైబ్రరీ యొక్క స్పెషాలిటీ, లోపలికి ఏదైనా బుక్ తీసుకుని వెళ్ళండి, అది పెద్దగా మారిపోయింది అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ మిస్టీరియస్ ఔల్ లైబ్రరీ అన్నమాట. ఇంకా మన సోల్ చెప్తాడు, ఊహారాలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కాలర్స్ అందరూ వాళ్ళ యొక్క బుక్స్ ని నీళ్ళల్లో పడేశారు కదా, లిటరల్లీ ఆ నీళ్ళల్లో పడిపోయిన ప్రతి ఒక్క బుక్ ని మన సోల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అన్నమాట. ఆబ్వియస్లీ మన సోల్ ఒక్కడే వెళ్ళలేదు, తనతో పాటు హజరుద్దీన్ పైరేట్స్ కూడా వెళ్ళారు. బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ ఇన్ని బుక్స్ చూసిన తర్వాత మన రాబిన్ కి ప్రొఫెసర్ క్లోవర్ కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ మన రాబిన్ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఎస్ బ్రో, ఇప్పుడు మనం అండర్ వరల్డ్ లోకి వచ్చేసాం. ప్రస్తుతం మన లోకి ఒక మిస్టీరియస్ గాయ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మన లోకి చెప్తాడు, నాకు ఫోన్ చేయడం తప్ప నీ దగ్గర వేరే పని లేదా అని చెప్పి తను అంటాడు. ఇంకా ముందు నుంచి ఆ వ్యక్తి చెప్తాడు, అయితే నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని చెప్పి ముందు నుంచి ఆ వ్యక్తి అడుగుతాడు. కానీ మన లోకి చెప్తాడు, అయినా నేను చేయడానికి నాకంతగా పనులు లేవులే గానీ నువ్వు నిజం చెప్పు, ఇప్పుడు కూడా నువ్వు ఆ ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకొని భయపడతావా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత ఆ మిస్టీరియస్ పర్సన్ చెప్తాడు, స్టిల్ ఆ విషయాన్ని ఇంకా నేను గుర్తు తెచ్చుకుంటే నాకు ఇప్పుడు కూడా వణుకు పుట్టిద్దని చెప్పి తను అంటాడు. ఇక్కడే మనకి రివీల్ చేస్తాడు, ఈ పర్సన్ ఒక ట్రాన్స్పాండర్ స్నేల్ ని ఉపయోగించి మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మంచి ఎవరో లిటరల్లీ మన లోకికి తెలీదు, జస్ట్ అలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు, తిని కూడా మాట్లాడుతున్నాడు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఒక రకంగా ఇది ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అని అనుకోండి. ఇక్కడ మన లోకియే చెప్తాడు, నిజానికి నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు, నిన్ను నేను ఫేస్ టు ఫేస్ కలవలేదు, కానీ నీ ప్లేస్ లో నేను అక్కడ ఉంటే వాళ్ళందరినీ చంపేసే వాడిని అని చెప్పి తను అంటాడు. కానీ ముందు నుంచి ఆ వ్యక్తి చెప్తాడు, నిజానికి నాకు ఎవరిని చంపాలని లేదు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎవరిని చంపాలని అనుకోవట్లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన లోకికి చాలా కోపం వచ్చింది. మన లోకి చెప్తాడు, నిజానికి బుర్ర లేనోడే వాళ్ళ ఎనిమీస్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు, అసలు నువ్వు నీ ఎనిమీస్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు, రెండో రోజు వచ్చి నిన్నే పొడుస్తారు, అందుకనే నీకు కరెక్ట్ ఛాన్స్ దొరికినప్పుడే నువ్వే వాళ్ళని చంపే అని చెప్పి మన లోకి అంటాడు. కానీ లోకి మాటలు వినిన తర్వాత ఆ ర్యాండమ్ గా చెప్తాడు,
ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అర్థమవుతుంది నువ్వు మొత్తం నా మంచి కోసమే చెప్తున్నావు అని. నిజానికి లోకి నువ్వు పైన ఎంత టఫ్ గా యాక్ట్ చేసినా లోపల నువ్వు చాలా మంచోడివి. నిన్ను నేను యాజ్ ఏ పర్సన్ గా కలవకపోయినా నీతో మాట్లాడిన తర్వాత నాకు ఇదే అర్థమైంది. యు ఆర్ నాట్ ఏ బ్యాడ్ గై లోకి అని చెప్పి తను అంటాడు. బట్ ఆ మాట వినిన తర్వాత మన లోకి తన తలకాయ కింద దించుకుని చెప్తాడు, నువ్వు నన్ను ఏదైనా అనుకో కానీ నేను ఒక మంచి పర్సన్ అని చెప్పి ఆ భ్రమలో మాత్రం బతకమాక, నన్ను ఒక్కసారి బయటికి రానివ్వు, నేను ఎవరో నీకు చూపిస్తానని చెప్పి తను అంటాడు. పైగా రెండో వైపు మనోళ్ళందరూ పార్టీ చేస్తూ ఉంటారు. మన లూఫీ వాళ్ళు ఇంకా జైంట్స్ వాళ్ళందరూ కలిసి తింటూ ఉంటారు. ఇంకప్పుడే పైనున్న క్యాసిల్లో ఒక పెద్ద లైటింగ్ స్ట్రైక్ పడిద్ది. సేమ్ మన గోరోసెస్ ని ఎలాగైతే లైటింగ్ స్ట్రైక్ తో సమన్ చేశారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇంట్రూడర్స్ ని సమన్ చేస్తారు. ఇంకా మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎల్బఫ్ లో 2 ఇంట్రూడర్స్ వచ్చేసారు. ఇందులో ఒకడు ఎగ్జాక్ట్లీ మన శాంక్స్ లాగానే ఉన్నాడు. చాలా మంది తిను శాంక్స్ యొక్క క్లోన్ ఇంకా శాంక్స్ యొక్క తమ్ముడని అనుకుంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. పైకి చాప్టర్ లో చాలా మిస్టీరియస్ క్యారెక్టర్ ఏంటంటే ఈ సెకండ్ పర్సన్. తిను ఎవరో ఎవ్వరికి తెలీదు, జస్ట్ తిన ఐ మాత్రమే కనిపిస్తుంది. కానీ మన ఒడా సెన్సే మనకు ఆల్రెడీ చెప్పేశారనమాట. జస్ట్ 2 days వెనకాలే ఒక ఇంటర్వ్యూలో తను చెప్పిండు ఎల్బఫ్ లో ఇద్దరు రాబోతున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పీస్ మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పి తను అన్నాడు. సో ప్రస్తుతం వీళ్ళిద్దరు వచ్చేసారు. సో చూడాలి నెక్స్ట్ చాప్టర్స్ లో ఏం జరిగిద్దో. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. చాప్టర్ లాస్ట్ లో 2 మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా దీంతో ది ఎండ్, నెక్స్ట్ వీక్ బ్రేక్ లేదు. సో చాప్టర్ వచ్చింది కానీ నా వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. నాకైతే ఆ శాంక్స్ లాంటి మనిషిని చూసి నాకు ఒకటే అనిపిస్తుంది, తను గ్యారంటీ మన శాంక్స్ యొక్క ట్విన్ బ్రదర్ అయి ఉంటాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ గాడ్ వ్యాలీ యొక్క ఫ్లాష్ బ్యాక్ లో చూసుకున్నాం. అక్కడ మన ఫిగర్ ల్యాంగ్ గాల్డీ నా చిల్డ్రన్ ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒకరికి అప్పచెప్పి తను వెళ్ళాడు. మేబీ మన ఫిగర్ ల్యాంగ్ గాల్డీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరూ సపరేట్ అయిపోయినట్టున్నారు. అంటే ఎవరైనా వాళ్ళిద్దరికి ఏం కాకుండా ఉండడానికి ఒక పిల్లని తీసుకెళ్లి పెట్టిలో పెట్టేసి ఉంటారు. నాకైతే ఇదే జరుగుండుండిద్దని చెప్పి అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. పైగా మీరు ఈ ప్యాన్ లో ఒకసారి లుక్ వేసుకుంటే మనకి శాంక్ చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు మనకు ఒక సన్ ఇంకా మూన్ ని చూపించారు. అదే మనం ప్రెజెంట్ లో చూసుకుంటే మన శాంక్స్ బాగా ఎవరికి సపోర్ట్ చేస్తాడు, మన సన్ గాడ్ మన లూఫీ. కానీ తన తమ్ముడు వచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాడు. మూన్ ఎవరు? ఈము. లిటరలీ మన ఒడా సెన్సే ఎప్పటి నుంచో ఫోర్స్ షాడోయింగ్ చేసుకుంటూ వస్తున్నారు గైస్. బట్ గైస్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మన లూఫీ ఈ శాంక్స్ వాళ్ళ తమ్ముడిని చూస్తే గనక మన లూఫీ పిచ్చోడైపోతాడు. ఎందుకంటే ఈ శాంక్స్ వాళ్ళ తమ్ముడి దగ్గర 2 చేతులు ఉంటాయి. మేబీ మన శాంక్స్ ఎక్కడైనా ఫిక్స్ చేపించుకుని వచ్చాడేమో అని చెప్పి మన లూఫీ అనుకుంటాడు బ్రో. అది చాలా హిలేరియస్ గా ఉండబోతుంది. మేబీ ఫ్యూచర్ లో శాంక్స్ వర్సెస్ లూఫీ ఫైట్ కూడా జరగచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫైట్. అది డెఫినెట్లీ జరిగిద్ది. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో నేను బయట ఉన్నా అందుకనే వీడియో చాలా లేట్ గా వస్తుంది. బట్ నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా తొందరగా వచ్చింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మాకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.